శ్రోతలందరికీ నా నమస్కారం. సామెతల్లో జీవితం శీర్షికకు ఇదే మా స్వాగతం. తెలుగు సామెతలు చిన్న మాటల్లో పెద్ద జీవిత హెచ్చరికలను చెప్తుంటాయి. ఈరోజు మనం ప్రస్తావించుకొనబోయే సామెత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం. ఈ సామెతను మనం పెద్దవాళ్ల నోటి నుంచి సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. ఈ సామెతలో చాలా స్పష్టమైన బోధ ఉంది. చేతులు కాలకముందే జాగ్రత్త పడాలి. కానీ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని వైద్యం చేసుకుని బాధ తగ్గించుకోవాలని చూసినా అది ఆలస్యమైపోతుంది. జీవితంలో కూడా చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్తలు మొదలు పెడతాం. అంటే ఏ పనైనా మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు, పూర్వాపరాలు ఆలోచించుకుని జాగ్రత్త పడమని ఈ సామెత మనకు అంతర్లీనంగా హెచ్చరిస్తుంది. సంబంధాలను గౌరవించకుండా దూరమైన తర్వాత మాటలు వెతుకుతాం. డబ్బును జాగ్రత్తగా వాడకుండా నష్టం వచ్చిన తర్వాత లెక్కలు చూసుకుంటాం. చదువు, పని, కుటుంబం ఏ విషయంలోనైనా సరైన సమయంలో చేసిన జాగ్రత్తే నిజమైన రక్షణ. అంటే మనం ఒక పనిని మొదలుపెట్టే ముందు దాని గురించి అన్నీ పూర్తిగా విశ్లేషించుకుని ఆ తర్వాతే చేయమనే హెచ్చరిక ఇందులో మనకు గోచరిస్తుంది. ఈ సామెత మనను భయపెట్టదు, కానీ మెలకువ నేర్పుతుంది. నష్టం వచ్చిన తర్వాత బాధపడటం కంటే నష్టం రాకముందే ఆలోచించడం ముఖ్యం. అందుకే పెద్దలన్నారు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అని. ఆంగ్లంలో కూడా ఇటువంటిదే ఈ సామెతకు తగిన విధంగా ఉండేది ఒక సామెత ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే ఎప్పుడూ ముందు జాగ్రత్త, ముందుగా తీసుకునే నివారణే ముఖ్యం, వచ్చిన తర్వాత దానికి చికిత్స చేసుకునే కంటే అని దీని అర్థం. అందుకే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెతను ఈ సందర్భాల్లో మన పెద్దలు తరచుగా వాడుతుండేవారు. ఇదే సామెతల్లో జీవితం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం మరో మంచి సామెతతో, మరో జీవిత పాఠంతో. అంతవరకు సెలవు. నమస్కారం.